NG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా సాయినగర్ గిరిజన కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తేదీన ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలి, భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి అంటూ సిపిఐ నాయకులు నినాదాలు చేశారు. సాయినగర్ గిరిజన కాలనీలో వెంటనే రోడ్లు వేయాలని, కాలనీవాసులకు తాగునీరు, రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన వాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 14వ తేదీన ఆర్టీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్రజలంతా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఇరవై 24వ తారీఖు ఆర్డీఓ ఆఫీసులో మన సమస్యల గురించి, రోడ్ల గురించి, తాగే నీళ్ళ గురించి, ఇల్లు విషయాల గురించి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు విషయాల గురించి మాట్లాడేదానికి ఆర్డీఓ ఆఫీస్కి పోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ సమస్యల మీద ఆర్డీఓకి తీసుకొని పోవాలంటే సిపిఐ ఆఫీస్ వాటికి రేపు 24వ తారీఖు 10 గంటలకంతా మీరు ఆడికి వచ్చేస్తే అందరు కలిసి ఆఫీస్కి పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకునేదానికి బాగుంటుందని ఈరోజు గడప గడప కార్యక్రమం చేస్తా మీ అందరికి చెప్పుకుంటా పోతున్నాము. మీరు 24వ తారీఖు అక్కడికి వచ్చేయాలి 10 గంటలకు. సాయినగర్ నిరికలగొట్ట వసతులు కల్పించాలి, మౌలిక వసతులు కల్పించాలి. సాయినగర్ నిరికలగొట్ట వాసులకు మౌలిక వసతులు, మంచినీళ్ళ వసతి నిరికలగొట్ట వాసులకు వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి. 6వ తేదీ నుంచి 15 వరకు జరుగు పాదయాత్రను చేయండి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరుగు పాదయాత్రను జయప్రదం చేయండి. సెప్టెంబర్ 1 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సిపిఐ 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 సైలెంట్ అయిపోయారు అరుణ్. పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి. రేపు 14వ తేదీ ఈ ప్రాంతంలో రోడ్డు వేయాలని, మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం ధర్నా చేస్తున్నాం. మీరు కూడా తప్పకుండా వచ్చి మీ సమస్యలు సాధించడానికి మాకు సహకరించండి. తప్పకుండా పాల్గొనండి. అధికారుల మేడలో వచ్చి మన రోడ్డు సాధించుకుంటాం. దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ, అదేవిధంగా వాళ్ళ ఈ పేదల సమస్యలు తీర్చడంలో వాళ్ళ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ దిన సూలూరుపేట పట్టణంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన వాడవాళ్ల పాదయాత్ర జరుగుతూ ఉంది. ఇది 15 వరకు, అంటే 10 రోజులు దేశవ్యాప్తంగా జరిగే దానిలో భాగంగా ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఈ 10 రోజులు జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ద్రవ్యోల్బణం తగ్గిస్తామని, అదేవిధంగా విద్యా వైద్యం ఉచితంగా అందిస్తామని, నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి అనేక దీంతో వచ్చారు. కానీ ఏమాత్రం నిరుద్యోగ సమస్య తీర్చలేదు. అదేవిధంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి సామాన్య మానవులు ఈరోజు 3 పూటల తిండి కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ఇటీవల చూసాం నీట్ పరీక్ష అవతకుల్లో ఏం జరిగిందో. అదేవిధంగా నిరుద్యోగుల ఆందోళన పెరుగుతుంది. దేశవ్యాప్తంగా యువత ఆందోళన చెందుతూ ఉంది. విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. సామాన్య మానవులు బతకడం కష్టంగా ఉంది. దీన్ని నిరసిస్తూ రేపు చలో ఢిల్లీ పేరుతో మార్పు రావాలి, బద్లావ్ జరూరీ హై పేరుతో మార్పు రావాలనే నినాదంతో ఈ దేశవ్యాప్తంగా ఉండే కమ్యూనిస్ట్ శ్రేణులంతా రేపు సెప్టెంబర్ 1వ తేదీ రామ్లీలా మైదానంలో అక్కడ
ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడానికి అక్కడ చలో ఢిల్లీ పేరుతో పిలుపునిచ్చినాం. కాబట్టి రేపు 14వ తేదీ ఈ స్థానిక సమస్యల మీద సూలూరుపేట ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం. అదేవిధంగా 15 నుంచి 25 వరకు ఈ సమస్యల మీదే జిల్లా కలెక్టర్ ద్వారా వివిధ ప్రజా సంఘాలు, కార్మికులు, కర్షకులు, యువజన విద్య, మహిళల సంఘాలు దినం ఒక సమస్య మీద తీసుకుని తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది బయలుదేరి చలో ఢిల్లీ పిలుపు పాల్గొని అక్కడ ఈ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసించి రావాలని చెప్పేసి పిలిపిస్తున్నాం.